అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇల్లిందల సుందరీకృష్ణ గారు రచించిన అత్తగారి మడిచీర అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఒక శుభోదయాన మా అత్తగారు తన మడిచీర పట్టుది మా పని మనిషి రంగకిచ్చేస్తానని డిక్లేర్ చేశారు. అప్పటి నుండి నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. అందులో వెంతే ఉంది అనుకుంటే పొరపాటే. దానికో పెద్ద కథ ఉంది. ఆ చీరని మా మామగారు ఆఖరిసారిగా మా అత్తగారికి పుట్టినరోజు కానుకగా ఇచ్చారు. తర్వాత కొద్ది నెలలకే మా మామగారు పోయారు. బీర్వా నిండా ఎన్ని పట్టుచీరలున్నా ఆ చీరంటే ప్రత్యేక అభిమానం. ఆ చీరని ఎంతో పవిత్రమైనదిగా చూస్తారు. ఆ చీరకు దగ్గర 20 ఏళ్లుండొచ్చు. లేత గంధం రంగు జరీ చీర. ఎన్నేళ్ళు ఆ చీర చిరగలేదంటే మరకలతో కడక్కైపోయింది. దాని రూపురేఖలు మారిపోయాయి. దాని నిండా నూనె మరకలు, నెయ్యి మరకలు, ఆంజనేయ స్వామి సింధూరపు మరకలు, భోజనం చేసేటప్పుడు పడ్డ షడ్రుచులు వగైరా వగైరాలు. గుడి దగ్గర ఉండటంతో ప్రతి శనివారం కార్తీక మాసం వస్తే 2 పూటలా గుళ్ళో నేతి దీపాలు, నూనె దీపాలు పెడతారు. తివిరి ఇనుమను తైలంబు తీయొచ్చంటారు గాని మా అత్తగారి చీరలో రకరకాల తైలాలు తీయొచ్చు. మా ఇంట్లో వాడే బ్రాండ్లైతే నేను చెప్పగలను. గుళ్ళు అంటించుకున్న నూనెల బ్రాండ్లు తెలపడం నా వల్ల కాదు. మా అత్తగారు తన మడిచీరను ఎవ్వరినీ తాకద్దు అంటారు. తనే పిండుకొని తన గదిలో తనే ఆరేసుకుంటారు. అందుకు ఒక అరేంజ్మెంట్ చేయించుకున్నారు. పూర్వకాలంలోలాగా రూఫ్కి అటొకటి ఇటొకటి హుక్కులు పెట్టించి ఒక కర్రని అటు ఇటు 2 గొలుసులతో వేలాడదీంచారు. సుమారుగా రూఫ్ నుండి 1 మీటర్ కిందకి వేలాడుతూ ఉంటుంది. తడిచీరను కుచ్చిళ్లు పట్టి మధ్యలో మడిచి ఒక కర్ర సాయంతో పైన కర్ర మీదకు నెరుపుతారు. అదొక నైపుణ్యము. ఇంట్లో తడిచీర ఆరవేయటము, ఆరిన చీర తీసుకోవటము అత్తగారు అవలీలగా చేస్తూ ఉంటారు. ఎవరి వెర్రి వాళ్లకానందం. మావారు కూడా ఆవిడ మాటకు ఎదురు చెప్పరు. ఎవరైనా ఆవిడను విమర్శిస్తే ఊరుకోరు. ఇంటర్ చదివే మా అమ్మాయి ఒకసారి వాళ్ల బామ్మతో అంది, బామ్మ, నీ చీరని పీసెస్గా కత్తిరించి మంచి ఫ్రేమ్ కట్టించి ఆర్ట్ ఎగ్జిబిషన్లో పెడితే బాగా అమ్ముడుపోతాయి. మోడర్న్ ఆర్ట్ అనుకొని అందరూ కొనేసుకుంటారు. ఒకటి మన ఇంట్లో పెడదాము, తాతగారి గుర్తుగా. దానిదంతా బిజినెస్ బుర్ర. చాలే ఊరుకో, అలా ఫ్రేమ్ కట్టిస్తే చీరంతా ఫ్రేమ్ కట్టించుకుంటానే మనవరాలా అన్నారు మా అత్తగారు నవ్వుతూ. ఒకసారి సింధు రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చింది. కప్పు పట్టుకుని వాళ్ల నాన్నగారి దగ్గరికి పరిగెత్తికెళ్లి చూపించింది. నాకు ఫస్ట్ వచ్చినందుకు రన్నింగ్లో ఈ కప్పు ఇచ్చారు నాన్న అంటూ. అయ్యో పాపం, మీ కాలేజీలో అసలు మంచిగా పరిగెత్తేవాళ్ల లేరా అన్నారు. అది గదిలోకి విసవిసా వెళ్లిపోయింది. వెంటనే నేను దాని గదిలోకెళ్ళి, నాన్నగారిది హాస్యమే కాని కోపం కాదే అని సర్ది చెప్పాను. ఎప్పుడు ఇంతే, ఇంకే ప్రైజు చూపించను అంది. ఆయన అన్ని రసాలు పలికించగలరు. నవరస నట సార్వభౌముడు అనుకున్నాను. ఒకసారి మా ఆడబడుచు మా ఇంటికొచ్చింది. బావగారు రాలేదా చెల్లి అన్నారు. ఆయనకు జ్వరం వచ్చిందన్నయ్య, నన్ను వెళ్ళమన్నారు అంది. నీకు సిగ్గులేదటే ఆయన నొదులొచ్చావు? ఆయనకి ఏ అవసరం వస్తుందో ఏమిటో అన్నారు. రెస్ట్గా పడుకుంటానని ఆయనే వెళ్ళమన్నారు అని సంజాయిషి ఇచ్చింది. ఆ తర్వాత 2 పండగలకి పిలిచినా రాలేదు. ఏవో సాకులు చెప్పి. అన్ని పండగలు కలిసే చేసుకుంటాము. ఏమండి, ఈ మాట పండక్కి వస్తుందంటారా మీ చెల్లి? అనుమానం బయట పెట్టాను. తప్పకుండా వస్తుందిలేవే, ఆ వారా ఈ వారా కలెక్ట్ చేసుకుంటుందిలే అని చెప్పి బయటకెళ్ళిపోయారు. ఒకసారి నాకు మూడింది. ఉప్మా ఫలహారంగా చేసిన మర్నాడే మరిచిపోయి మళ్లీ ఉప్మా ఫలహారంగా చేశాను. జీడిపప్పు, క్యారెట్లు, ఆలుగడ్డలు వగైరాలెన్ని వేసి చేసినా ఉప్మా అనేవరకు మొహం గంటు పెట్టుకుని తింటారు. మా అబ్బాయి మాత్రం అసలు టిఫినే తిననంటాడు. ఈ ఆడవాళ్ళకి త్వరగా పని అయిపోవాలని ఉప్మా చేసి పడేస్తారు. చేసే ఉద్యోగం ఏమిటో అని ఒక వాడి చూపు విసిరి చెయ్యి కడుక్కుని ఆఫీస్కి వెళ్ళిపోయారు. కోపంతో అరవరు, తిట్టరు, ఒక మాట అంటారు. ఆ మాటలో ఏం పవరుందో గాని ఓ వారం రోజులు కుళ్ళి కుళ్ళి ఏడుస్తాము మేమంతా. నాకు శిక్ష ఖాయం. ఓ గంట పోయాక తెలిసింది. మర్నాడు తన 4 స్నేహితుల్ని భోజనానికి తీసుకొస్తానని చెప్పి మెనూ కూడా నిర్ణయించేశారు. ఆ విషయం ఫోన్లో చెప్పి పెట్టారు. అందుకు తిరుగుండదు.
మర్నాడు స్నేహితులతోటి మాత్రం సరదాగా మాట్లాడుకుంటూ తింటూ నాకేసి ఒక వెటకారపు చూపు విసిరేశారు. అది నా బద్ధకానికి విరుగుడని అర్థం. మంచి నటన చక్రవర్తి. అయినా మా అడ్డగాడిది ననాలి. నోరు మూసుకుని ఉప్మా తినచ్చుగా. రెండో రోజు ఉప్మా చేస్తే తినకూడదా? అదే పిజ్జాలు బర్గర్లైతే రోజుకు 3 పూటలా తినమన్నా నెల రోజులు తింటారు లొట్టలేసుకొని. రంగీ, ఒసై రంగీ అని పిలుస్తున్నారు అత్తగారు. చెప్పండి పెద్దమ్మగారు అంది రంగి అత్తగారిని చూస్తూ. ఏమిటే గుడ్లు మిటకరించి చూస్తున్నావు? నవ్వుతూ అన్నారు అత్తగారు. మీరీ చీరలో చాలా బాగున్నారమ్మా అంది. మా రంగి ఎదుటివాళ్ల మూడిని బట్టి కాకా పట్టే రకం. దాంది అదో తెలివి. అయినా మా అత్తగారు చాలా బావుంటారు ఈ వయసులో కూడా. ఈ చీరను నీకిచ్చేస్తానే. ఇంచుమించు 20 ఏళ్ల నుండి దీనిమీద కన్నేసించావు కదే అన్నారు ప్రసన్న వదనంతో. రంగి వెర్రి మొహం వేసింది. ఇప్పుడా చీరను తీసుకోవడం ఇష్టం లేదు. రంగి 13 ఏళ్ల పిల్లగా మా ఇంటికొచ్చింది తల్లితో పనికి. అప్పుడడిగింది ఆ చీరెమ్మని, లంగాలు కుట్టించుకుంటాను అని. ఇప్పుడు దానికి 33 ఏళ్లుంటాయేమో. రంగికి లంగాలు కుట్టించుకోవటానికి చీరలు కట్టేటప్పటికీ చీరలు బోల్డిచ్చారు. ఈ మడిచీర తప్పించి. 2 పిల్లల తల్లైనా అదెప్పటికీ మాకు చిన్నపిల్లలాగే ఉంటుంది. ఏదైనా ఉపాయం చూడమన్నట్లుగా నాకేసి చూసింది రంగి. అసలు మా రంగి ఆవిడ్ని ఏల పొగడవలే? పొగిడింది పో. మా అత్తగారు ఏల పొంగిపోవలే? పొంగిపోయిన పో. ఏల ఆవ్యాజ్య కరుణాపూరిత కావలే? అయ్యారు పో. ఏల ప్రకటించవలే చేరిస్తానని? హతవిధి. వీరి మధ్య నేను సమిధనయ్యే యోగం ఉంది మరి. మళ్లీ అత్తగారి కంఠం కంగున మోగింది. ప్రతి శనివారం తలమీద పోసుకొని ఈ చీర కట్టుగురా. కట్టకూడని రోజుల్లో ఈ చీర కట్టరాదు. సంసారం చేసేవాళ్లు రాత్రి ఈ చీర కట్టరాదు. బిచ్చగాండ్రకి దానమివ్వరాదు. ఎవ్వరికీ అమ్మరాదు. వెండి కోసం, అదే జరీలో ఉండే వెండి, చీరని కాల్చరాదు. నా మొహం చాలా జీరపోగులు రాలిపోయాయి. ఆవిడ షరతులు చెబుతూనే ఉన్నారు. రంగి వింటూనే నాకేసి జాలి చూపులు చూస్తూనే ఉంది. దాని బాధ చూస్తే నాకు నవ్వు ఆగట్లేదు. అయినా నవ్వరాదుగా మరి. మర్నాడు ఆ చీర దాన కార్యక్రమం అయిపోయింది. పనంతా అయ్యాక రంగి ఆ చీరను తీసుకెళ్లలేదు. నాకే ఇచ్చి, మీరే దాయండి చిన్నమ్మ, తర్వాత తీసుకెళ్తాను అంది. అట్లాంటి సంచిలోనే నాదో పాత చీర పెట్టిచ్చాను. ఎందుకంటే మా అత్తగారు ఆవులించకుండానే పేగుళ్ళెక్క పెట్టేస్తారు. మడచీర ఇచ్చిన సంబరం మొహంలో కనిపించేలా నవ్వుతూ నా చీర పట్టుకుపోయింది రంగి. ఇంక సమస్య నాకు మొదలైంది. ఆ చీరను ఎక్కడ దాచాలి? నా గదిలో దాద్దామంటే రోజూ మా వారు గది సర్దేస్తూ ఉంటారు. అల్మరాలు కూడా సర్దేస్తూ ఉంటారు. బీరువాలో చీరలు హ్యాంగర్లకేసినా బొత్తిగా పెట్టినా కాంట్రాస్ట్ రంగుల్లో ఉండాలంట. అందుకని పిల్లల గదిలో పెడితే మా పిల్ల రాక్షసుడు బామ్మచీరను తీసుకెళ్లి ఆవిడికిచ్చేస్తాడు. మా నిలువుగాడిద. అదే మా అమ్మాయి కంటపడితే తొందరపడదు, కూపీలు లాగేస్తుంది. తర్వాత తన అవసరార్థం నన్ను బ్లాక్మెయిల్ చేసినా చేస్తుంది. పోనీ వంటింట్లో గాని డైనింగ్ హాల్లో గాని పెడదామంటే మా అత్తగారు కళ్లతోనే స్కానింగ్ చేసేస్తారు. పిల్లల్ని మార్చినట్లు నేను 2 రోజులు ఆ చీరను దాస్తూనే ఉన్నాను. బజారుకెళ్ళినప్పుడల్లా ఆ చీరని వెంటేసుకుపోతున్నా. నేను రంగి అలాంటి చీర ఇంకొకటి దొరుకుతుందేమని షాపులన్నీ సర్వే చేశాము. ఎట్టకేలకు అలాంటి చీర ప్లెయిన్ది ఒక ఆర్ట్ సిల్క్ చీర తీసుకున్నాము. పూర్తిగా లతలు పువ్వులు రంగురంగుల్లో ఉండే డిజైన్లతో కలర్ వేయించాము. కొత్తగా ఉంటే అనుమానం రాకుండా 4-5 సార్లు ఉతికాము. డాబా మీద ఆరేసేవాళ్ళం. డాబా అత్తగారెక్కరు. ఎప్పుడో శనివారం గాని మరో మంచి రోజు కట్టి చూపెట్టాలి రంగి. ఈ చీర సమస్య తీరాలని దేవుడికి మొక్కుతూనే ఉన్నాను. దేవుడు కరుణించాడు మా అన్నయ్య రూపంలో. ఒక 5 రోజుల కోసం కాశీకి వెళుతూ మమ్మల్ని కూడా రమ్మన్నాడు. పిల్లలకి చదువులు, ఆయనకి ఆఫీసులో ముఖ్యమైన పని ఉండటంతో రమ్మన్నారు. నేను బయలుదేరాను. ఎప్పుడు అయితే నా బ్యాగ్ ఆయనే సర్దేవారు. అన్నింట్లో తానుండాలి. పని ఉండటంతో నాకొదిలేశారు అనేక జాగ్రత్తలు చెప్పి. బతుకు జీవుడా అనుకున్నాను. కాశీ వెళ్ళాం. దర్శనం బాగా అయింది. అన్నావదనలకు కూడా అనుమానం రాకుండా మా అత్తగారి మడిచీరను గంగలో కలిపేశాను. పాపము క్షమించుగాక. పరమేశ్వరుడు దయతో కాశీ నిండు తిరిగొచ్చేశాము. నేను లేని ఇల్లు ఎవరూ బాగా లేదన్నారు.
నా మీద ప్రేమ, నా పనుల మీద ప్రేమ. అమ్మాయి, సోమవారం గంగపూజ చేసి సమారాధన చేయాలి. భోజనానంతరం పండు తాంబూలాలతో పాటు గంగాజలం కూడా పంచు అన్నారు అత్తగారు. ఇటువంటి కార్యక్రమాలు మా అత్తగారి మా వార్ల సహకారాలతో చక్కగా సాగిపోతాయి. అనుకున్న రోజు ఈ కార్యక్రమం చక్కగా నిర్విఘ్నంగా సాగిపోయింది. రంగి అత్తగారిచ్చిన అదే నేను కొనుక్కొచ్చిన చీర కట్టుకొచ్చింది. మీరిచ్చిన చీర పెద్దమ్మగారు అని ఆవిడికి దండం పెట్టింది కాళ్ళకి. రంగి, ఇది నా చీర? అవునమ్మగారు, కలర్ వేయించాను. చీర మళ్ళీ ఇంత కొత్తగా అవుతుందంటే నేనిచ్చేదాన్ని కాదే అని నిష్ఠూరంగా మాట్లాడారు. దాందే ఉంది పెద్దమ్మగారు, ఇట్లాంటిది మళ్ళీ ఇంకొకటి కొనుక్కోవచ్చు. కిసుక్కున నవ్వింది రంగి. మళ్ళీ అంటే? అత్తగారికి ఏదో అనుమాన బీజం పడింది. నా పై ప్రాణాలు పైనే పోయాయి. రంగి కూడా నాలిక ఖర్చుకుంది. మా ఇద్దరికేసి చూశారు మా అత్తగారు. ఏమీ అనలేదు గాని మా హావభావాలు, బాడీ లాంగ్వేజ్ అంతా కళ్లతో స్కానింగ్ చేసేశారు. రిపోర్టు రేపు బద్దలవుతుందేమో. మాట్లాడకుండా గదిలోకెళ్ళిపోయారు. చెమట రంగి నా కొంప మీదకి తెచ్చింది. దానికి తోడు మా అత్తగారి మంచినీళ్ల చొంబు కాశీలో గంగలో స్నానం చేస్తుంటే పడిపోయింది. వంగుని తీయబోతుంటే మా అన్నయ్య వారించాడు. చెంబు విషయం మా అత్తగారికి చెప్పలేదు. ఆవిడికి ఎలాగైనా తెలిసిపోతుంది. ఇంట్లో ఉన్న ప్రతి చెంచా నుండి పెద్ద పెద్ద గిన్నెల వరకు ఏమేమున్నాయో, ఏవి ఎప్పుడు ఏ సందర్భంలో కొన్నావో, ఏ ధారికను కొన్నావో వాటి హిస్టరీ మొత్తం ఆవిడ బ్రెయిన్లో నిక్షిప్తమైపోయాయి. హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి తర్వాత మా అత్తగారే ఉంటారేమో. ఈ చీర చెంబు విషయాల్లో ఏమి మాటలు పడాలోని తెల్లవార్లు నాకు నిద్రలేదు. మా అత్తగారికి నిద్రలేదు. 2-3 సార్లు మా గదికొచ్చి నన్ను చూస్తూనే ఉన్నారు. నేను కూడా ఆవిడ చీర మీద బెంగతో ఏమైపోతారోనని 2-3 సార్లు ఆవిడ గదికెళ్ళి చూసి వస్తూనే ఉన్నాను. ఓ రాత్రివేళ అత్తగారి గదికి వెళ్లాను. ఇక తాత్సారం చేసి లాభం లేదని విషయమంతా ఆవిడికి చెప్పి క్షమాపణ అడుగుదామనుకున్నాను. ఆవిడ సరిగ్గా అప్పుడే లేచి నా దగ్గరికొస్తున్నారు. అత్తగారు, అసలు జరిగిందేంటంటే పొద్దున్న మాట్లాడుకుందాం అని నా చెయ్యి పట్టుకొని తన మంచం మీద తనతో పాటుగా పడుకోబెట్టుకున్నారు తల్లిలాంటి మా అత్తగారు. ఏదో ఊరట, సాంత్వన. హాయిగా నిద్రపోయాను. 7 అయినా మేమిద్దరం లేవలేదు. అంతా కంగారు పడ్డారు. నేను లేస్తుంటే అత్తగారు లేవనీలేదు. తనే పనులన్నీ చేస్తానన్నారు. మీ ఇద్దరు విశ్రాంతి తీసుకోండి ఈ రోజు పనంతా నేను చేస్తాను అన్నారు శ్రీవారు. ఎక్కడి వాళ్ళక్కడికెళ్ళిపోయాక అత్తగారిని వాటేసుకుని ఏడ్చేశాను. నేను చేసిన పనులన్నీ పూసగుచ్చినట్లుగా చెప్పాను. మా అత్తగారు కోపడలేదు, తిట్టలేదు, పక్కపక్క నవ్వేశారు. పిచ్చి పిల్లా, ఎంత మదనపడ్డావే! అయినా నువ్వు చేసిన పని చాలా చాలా తృప్తినిచ్చింది. ఆ కాశీ విశ్వేశ్వరుడే ఆ గంగమ్మ ద్వారా స్వర్గంలో ఉన్న మీ మామయ్య గారికి ఓ మధురానుభూతిగా అందజేస్తాడ్లే అని నా నుదుట ముద్దు పెట్టారు. దేవుళ్ళు పాపం ఇలాంటి పనులు చేస్తారా? ఏమోలే, అత్తగారి సంతోషంలో పాలు పంచుకున్నాను. నా అంత అదృష్టవంతురాలు ప్రపంచంలోనే ఉండదేమో అనిపించింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.